Welcome to the day 4 of Kerala trip. Now we are at Elephant Sanctuary in Tekadi. కానీ చాలా వెయిటింగ్ ఉంది. 4 hours వెయిటింగ్ ఉంది. ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే చాలా వెయిటింగ్ ఉంది. ఈజీగా 4 hours పడుతుంది అంట వెయిటింగ్ పీరియడ్. బట్ జస్ట్ అలా ఎక్కినందుకు 500 రూపీస్ అంట. అండ్ ఎలిఫెంట్ బాతింగ్ కూడా ఉంటుంది, దానికి కూడా 500 రూపీస్ అంట. అది కట్టో కాదో తెలీదు. అమ్మ వచ్చారు. అక్కడ ఎక్కిస్తున్నారు, అలా ఎక్కించి అలా తీసుకుని వెళ్ళి ఇటు వచ్చేస్తారు. చూసాను ఓకే, ఇలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేసుకుంటా చాలా గుండ్రంగా తీసుకొని వస్తారు. ఎందుకు అది తొక్కితే ఎందుకు ఏరా ఎక్కడికి రా? వీటన్నిటికీ సెడేషన్ చేశారేమో, అంతా డల్గా ఉంటుంది. వెళ్ళొచ్చండి మాస్టర్. టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్. ఎంతసేపు ఉంటాం అక్కడి వరకు? సో మేమైతే డైరెక్ట్గా తెక్కడి నుండి తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చేసాం. సో ఈ టెంపుల్కి మెయిన్గా పంచలు పైన షర్ట్ లేకుండా ఉండాలి, అదైతే మ్యాండేటరీ. అక్కడ పంచలు 100 రూపీస్ దొరుకుతాయి, అక్కడే కొనుక్కోవచ్చు. సో దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి. సో మీరు మరీ కొంచెం లేట్గా పోతే గేట్స్ క్లోజ్ చేస్తారు. సో మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినాం, దాని తర్వాత వెంబటే క్లోజ్ చేశారన్నమాట. లోపలికైతే మొబైల్ అలో లేదు. మేమైతే మా మొబైల్స్ అన్నీ కార్లో పెట్టి పోయినాం. సో చెప్పులు కూడా అక్కడే కార్ దగ్గర పెట్టుకున్నాం. మనకి కార్ పార్కింగ్ కొంచెం దొరకడం కష్టమే, సో వెతికి పెట్టుకున్నాం. దట్స్ ఫైన్. సో మొత్తానికైతే టెంపుల్ బాగుంది. సో ఆ రోజు నైట్ ఇక మేము అక్కడే రెస్ట్ తీసుకున్నాం, అంటే రూమ్ తీసుకొని. సో నెక్స్ట్ డే ఎటు వెళ్ళాం ఏం కథ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి.